పెండింగ్ డిఏలు ఇప్పిస్తారా తప్పుకుంటారా? ఉద్యోగ సంఘాల నేతలపై ఎంప్లాయీస్ ఒత్తిడి. ఇప్పటి వరకు కూడా దాదాపు కేసీఆర్ హయాం నుంచి కూడా డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వాటిపైన గత ప్రభుత్వం కేసీఆర్ ఏం చేయలేకపోయిండు, ఈ ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోతుంది. దాదాపు 5 డిఏలో 6 డిఏలో రావాలట. సో ఆ డిఏలు ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున ఎంప్లాయీస్ని మోసం చేస్తూ ఉన్నాయి. సో రకరకాల పనికిరానిటువంటి స్కీమ్లపైనేమో వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. కానీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పొద్దున నుంచి సాయంత్రం వరకు ఈ ప్రభుత్వం నడిపే ఉద్యోగులు ఎవరుతున్నారో వాళ్ళకు డిఏలు వేయడం మాత్రం వెనకడుగు వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అటు సర్కారు ఇటు ఉద్యోగుల మధ్య నలుగుతున్నటువంటి లీడర్లు అలాగని ప్రభుత్వంపై ప్రెషర్ పెంచలేని పరిస్థితి. నిత్యం ప్రభుత్వ పెద్దలతో నేతల మంత్రాలు డిఏలపై ప్రస్తావిస్తే ఆర్థిక పరిస్థితి తెలుసు కదా అని చూడగలం. డిఏలపై పరిస్థితే అంటే మీరు మీ యొక్క జల్సాల కోసం లగ్జరీల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టచ్చు. ఎందుకే మొత్తం ఒక్కొక్కరికి 10 కాన్వాయ్లు ఎందుకు అమ్మేయండి, అవి అమ్మేసి కట్టండి, డబ్బులు కట్టండి. ల్యాండ్ రోవర్లు అట ఏందో మీకు అన్ని లగ్జరీ వెహికల్స్ అవసరమా? పెండింగ్ డిఏల విషయంలో అటు ఎంప్లాయీస్ ఇటు సర్కారు మధ్య ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల లీడర్లు నలిగిపోతున్నారు. డిఏలు ఎప్పుడు ఇస్తారంటూ ఉద్యోగుల నుంచి రోజు రోజుకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఇంకెంతకాలం ఇలా ఎదురు చూడాలని ఫోన్లు చేసి మరీ ప్రశ్నిస్తున్నారు. హక్కుల సాధన కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలని ఒత్తిడి చేస్తుండటంతో లీడర్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అలాగని ప్రభుత్వంపై పోరాటం చేయలేని పరిస్థితిలో నాయకులు ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా డిఏలు ఇవ్వాలంటూ ఎలా డిమాండ్ చేయగలమని మదన పడుతున్నారు అంటూ చూస్తూ ఉన్నాం. సో జంకుతున్న లీడర్లట అన్ని తెలిసి ఎలా అడుగుతారంటూ ఇప్పుడు లీడర్లు వెళ్ళి అడుగుతున్నారు ప్రభుత్వాన్ని. చూస్తున్నారు కదా ఆర్థిక పరిస్థితులు ఉందో అని చెప్పేసి ఆ చేతులు ఎత్తేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇట్లా మొత్తానికైతే ఇటు నాయకులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ సంఘాల లీడర్లు అవుతున్నారో ఇటు ప్రభుత్వానికి ఉపాధ్యాయ ఉద్యోగులకు మధ్య నలిగిపోతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో బరాబర్ ఉద్యోగులందరూ కూడా ఈ డిఏల విషయంలో ఏకమై త్వరలో సమ్మె చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. లీడర్ల తీరుపై అనుమానాలు, లీడర్ల పనితీరుపై ఎంప్లాయీస్ వర్గాల్లో విమర్శలు ఉన్నాయి. కొందరు నాయకులు సొంత పనుల కోసం రెగ్యులర్గా అధికారుల వద్దకు మంత్రుల వద్దకు వెళ్ళి సొంత పనులు పైరలు చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీకి కొందరు లీడర్లు సపోర్ట్గా పనిచేశారు. ఈ సర్కారుతో ఇంకొందరు నాయకులు ఫ్రెండ్లీగా ఉంటున్నారు. కానీ ఎంప్లాయీ సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా డిఎల్ ఇప్పించి పీఆర్సీ అమలు చేసేందుకు లీడర్లు ప్రయత్నించాలని కోరుతున్నట్టు చూస్తా ఉన్నాం. సో ఇది నాకు తెలిసి ఈ డిఏల విషయంలో ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున తాత్సారం చేస్తూ ఉంది. ఆ డిఏలు కేసీఆర్ హయాంలో ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు. అవి పెద్ద పేరుకుపోతా ఉన్నాయి. 5-6 డిఏలు ఇవ్వాలి. ఆ డిఏలు అన్నిటి కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో ఉద్యోగుల ద్వారా దయచేసి ఈ లీడర్లు నమ్ముకుంటే మిమ్మల్ని అట్టేయటం వస్తారు. మీరు గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంటే అంత వచ్చేస్తాయి ప్రభుత్వం నుంచి.